హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కిర్రాకున్నాను. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. సో ఇవాళ మరొక కొత్త వీడియోతో తిరిగి వచ్చాను. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు. కాలేజ్కి 3 days హాలిడేస్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్తో అలా తిరుపతి వెళ్ళొచ్చామన్నమాట. అశోక్ అండ్ నాని వీళ్ళిద్దరితోనే ఈరోజు కలిసి ట్రావెలింగ్ చేయబోతున్నాం. అండ్ తిరుపతిలో చూడాల్సిన ప్లేసుల్లో మస్ట్ విజిటింగ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఒకటి. టికెట్ ప్రైజెస్ అయితే అడల్ట్స్కి అయితే 70 రూపీస్, కిడ్స్కి అయితే 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. కావాలంటే బైక్స్ అండ్ సైకిల్స్ కూడా రెంట్కి తీసుకోవచ్చు. ఒకవేళ మీ ఓన్ వెహికల్ లాంటివి ఏమన్నా ఉంటే కూడా తెచ్చుకోవచ్చు. వాటికి సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు. మీరు కావాలంటే బైక్ వాక్ కూడా వెళ్ళి చూడొచ్చు. కానీ టైం ఎక్కువ లేదు, టైం సరిపోదు అన్న వాళ్ళు ఇలా బైసైకిల్స్ లేదా బైక్స్ రెంట్కి తీసుకోవచ్చు. పదండి మరి సరదాగా జూ పార్క్ను అలా చూసేద్దాం. సైకిళ్ళపై జూ పార్క్ అంతా చక్కర్లు కొట్టేసి ఇంకా రిటర్న్ అయిపోయాం రూమ్కి. అండ్ మరుసటి రోజు మేము వెళ్ళాము బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్కి. తిరుపతి నుంచి బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే పర్ హెడ్ 700 అలా చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాటర్ యాక్టివిటీస్ అన్ని ఎంతసేపు అయినా ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి. మనం తెచ్చుకున్న సామాన్లు వస్తువులు ఏమైనా అంటే ఇక్కడ ఉంచుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు. ఇక మనం వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే 2nd and 3rd ఫ్లోర్కి రావాల్సిందే. వాటర్ స్లైడింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా వీళ్ళు 2nd and 3rd ఫ్లోర్ నుంచే రన్ చేస్తున్నట్టున్నారు. యాక్టివిటీస్ అన్నీ మేము కూడా ఒక్కోటి 2-3 సార్లు చేస్తూ మంచిగానే ఎంజాయ్ చేసాం. వాటర్ యాక్టివిటీసే కాకుండా ఇంకా రెయిన్ డిస్కో అండ్ వేవ్ పూల్ కూడా ఉన్నాయి. అండ్ వాటికి వచ్చేసి పర్టికులర్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడైతే రెయిన్ డిస్కో స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే మ్యూజిక్ మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడే రెయిన్ డిస్కో అయిపోయింది. సో వేవ్ పూల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. కాసేపు ఉంటే స్టార్ట్ అవుతుంది.
పూల్ కూడా అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేసాము. వేవ్ పూల్ అండ్ రెయిన్ డిస్కో రెండు కూడా 2 times ఉన్నట్టున్నాయి. మళ్ళీ 2 hours తర్వాత స్టార్ట్ అవుతాయి అనుకుంటా. వాటర్ రైడ్స్ అన్ని చేసేసి చాలా ఆకలేస్తుంది. సో ఇక్కడే ఉన్న రెస్టారెంట్కి వచ్చాము తినడానికి. ఇక్కడ తినడానికి వెజ్ రైస్, సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టుకొని కుమ్మేసాము. ఇక తిన్నది అరిగేదాకా మళ్ళీ వాటర్ యాక్టివిటీస్ చేస్తున్నాము. చాలాసేపు వాటర్ యాక్టివిటీస్ అన్నీ చేసి మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా తిరిగి బయలుదేరాము. అండ్ ఈ వీడియో ఇంకింతే, వెళ్ళొస్తాం, బాయ్.